హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు 11 సంవత్సరాల తర్వాత అతి పెద్ద మహా విజయం. మరి అదేంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేలాగా రాజస్థాన్‌లోని సిరోహి కోర్టు ఒక చారిత్రాత్మక మరియు అద్భుతమైన తీర్పును వెలువరించింది. వృద్ధాప్యంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు వివిధ ఉద్యోగ సంఘాలు ఈ విజయాన్ని ఘనంగా స్వాగతించాయి. ముఖ్యంగా గోపాల్ సింగ్ రావు మరియు ఆర్ ఆర్ఎస్ జిందాల్ వంటి నాయకులు చేసిన అలుపెరగని పోరాటం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను చిగురింపజేసింది. అసలు ఈ వివాదానికి మూలమైన కమ్యూటేషన్ రికవరీ అంటే ఏమిటో మనం లోతుగా పరిశీలించాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందే సమయంలో తమకు వచ్చే బేసిక్ పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు ముందస్తుగా ఒకేసారి భారీ మొత్తంలో తీసుకోవచ్చు. దీనినే కమ్యూటేషన్ అంటాము. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల వివాహాలు లేదా ఇళ్ల నిర్మాణం వంటి అవసరాల కోసం పెన్షనర్లు ఈ సౌకర్యాన్ని వాడుకుంటారు. అయితే ఇలా ముందుగానే తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల పెన్షనర్ నుండి పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఈ రికవరీ ప్రక్రియ ఏకంగా 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రభుత్వం ఈ రికవరీని సుమారు 12% వడ్డీ రేటుతో లెక్కిస్తోంది. కానీ ప్రస్తుతం దేశంలోని ఏ బ్యాంకులో చూసినా వడ్డీ రేట్లు కేవలం 5% నుంచి 7% మధ్యలోనే ఉన్నాయి. అంటే పెన్షనర్లు ప్రస్తుత మార్కెట్ రేట్ల కంటే ఎక్కువ రెట్టింపు వడ్డీని ప్రభుత్వానికి చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. సీనియర్ పెన్షనర్లు మరియు ఆర్థిక నిపుణులు కోర్టుకు సమర్పించిన పక్కా లెక్కల ప్రకారం ప్రభుత్వం పెన్షనర్‌కి ఇచ్చిన అసలు మొత్తాన్ని వడ్డీ రేటుతో సహా కేవలం 10 సంవత్సరాల 8 నెలల్లో పూర్తిగా వసూలు చేసుకుంటోంది. కానీ 10 ఏళ్ల 8 నెలలకే అసలు వడ్డీ తీరిపోయిన ప్రభుత్వం మరో 4 సంవత్సరాల 4 నెలల పాటు అదనంగా రికవరీ చేస్తూనే ఉంది. దీనివల్ల పెన్షనర్ల నుండి అసలు కంటే దాదాపు 183% ఎక్కువ మొత్తాన్ని కూడా ప్రభుత్వం అక్రమంగా వసూలు చేస్తోందని కోర్టు నిర్ధారించింది. దీనిని ఒక రకమైన ఆర్థిక దోపిడీగా కోర్టు అభివర్ణించింది. సో, రాజస్థాన్ కేసులో అండి. అప్పు తీరిపోయిన తర్వాత కూడా వసూలు చేయడం చట్టవిరుద్ధమని భావిస్తూ తక్షణమే భవిష్యత్తు రికవరీలను నిలిపివేయాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పెన్షనర్ల జీవితాల్లో అయితే విప్లవాత్మక మార్పు వస్తుంది. సో, ప్రెజెంట్ ఇది రాజస్థాన్‌లో అయితే ఈ తీర్పు అమల్లో ఉందన్నమాట. సో, ఇటువంటి తీర్పు గనుక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఇది ఒక విప్లవాత్మక మార్పే అవుతుంది పెన్షనర్ల విషయంలో. ఎందుకంటే వారికి ఆర్థిక ఊరట లభిస్తుంది. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కమ్యూటేషన్ చేసుకున్న వారు దాదాపు 15 సంవత్సరాల పాటుగా వారికి కోత విధించినటువంటి పెన్షనే వస్తుంది. చాలీ చాలని పెన్షన్ అన్నమాట. అదే ఈ విధంగా ఉన్నట్లయితే 10 సంవత్సరాల తర్వాత నుంచి ఫుల్ పెన్షన్ అనేది వాళ్ళకి లభించడం జరుగుతుంది. ఇది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం పెన్షనర్లు ఈ 15 ఏళ్ల తర్వాతే పూర్తి పెన్షన్ అందుకుంటున్నారు. అంటే సుమారు 75 ఏళ్ల వయసులో గాని వారికి పూర్తి పెన్షన్ చేతికి రావటం లేదు. కానీ ఈ తీర్పు ప్రకారంగా రికవరీ కాలాన్ని 10 ఏళ్ల 8 నెలలకు తగ్గిస్తే పెన్షనర్లకు 70 ఏళ్ల వయసుకే పూర్తి పెన్షన్ అందుతుంది. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు పెరిగే సమయంలో పెరిగిన ధరల దృష్ట్యా ఈ అదనపు పెన్షన్ వారి వైద్య మరియు నిత్యావసర ఖర్చులకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులకు మరియు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించాలనే డిమాండ్ ఈ తీర్పుతో మరింత బలోపేతమయ్యింది. ఇది కేవలం రాజస్థాన్‌కు మాత్రమే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఇతర రాష్ట్రాల పెన్షనర్ల సంఘాలకు ఒక దిక్సూచిలాగా అయితే పనిచేస్తోంది. పెన్షనర్ల ఆత్మగౌరవానికి మరియు వారి ఆర్థిక స్వతంత్రానికి దక్కినటువంటి ఈ విజయం గురించి తోటి పెన్షనర్లందరికీ తెలియచేయడం మన బాధ్యత.
ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే రిటైర్డ్ ఉద్యోగుల గ్రూప్‌లకు షేర్ చేయండి. సో, మీ చైతన్యంలో భాగస్వాములు అవ్వండి. మనం చేసే ఈ చిన్న ప్రయత్నం ఒక వృద్ధుడి జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. సో, మొత్తానికైతే ఏపీలో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది కానీ, మళ్ళీ గతంలో ఏపీలో కూడా చాలామంది పెన్షనర్స్ స్వచ్ఛందంగా కోర్టులో పిటిషన్ వేయక కోర్టు స్టే అయితే విధించింది. ఎవరైతే ఈ విధంగా 15 సంవత్సరాలు చెల్లిస్తున్నారో, 10 సంవత్సరాలు 8 నెలలు చెల్లించిన వారికి ఇక రికవరీ ఆపేయండి అని చెప్పి స్టే విధించడం వల్ల దీంతో ఆర్థిక శాఖ కూడా ఒక నోటిఫికేషన్ ఒక జీవో ఉత్తర్వులైతే జారీ చేసింది. జీవో కాదండి అది గెజిట్ నోటిఫికేషను. మెమోరాండం అని చెప్పొచ్చు. ఈ మెమోరాండంలో ఆహ్, మేము ఈ విధంగా రికవరీ చేశాము. ఎక్కువ రికవరీ చేసిన వారికి అమౌంట్ రిఫండ్ కూడా ఇస్తాము అని చెప్పేసి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 6 నెలలు గడిచేసరికి మళ్ళీ ఏమైందో గాని మళ్ళీ కోర్టులో ప్రభుత్వం తరపు వాదనలు వినిపించడం ద్వారా కోర్టు మాకు పీఆర్‌సీ ఈ యొక్క కమ్యూటేషన్ రికవరీకి సంబంధించి సంబంధం లేదు. ఈ కమ్యూటేషన్ రికవరీ ఇదంతా కూడా మీరు ప్రభుత్వాల ద్వారానే ఇవన్నీ ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంటాయి. మీరు పీఆర్‌సీ ద్వారానే ఈ యొక్క తి ఇది లబ్ధి పొందగలరు. పీఆర్‌సీలోని ఇంప్లిమెంట్ చేపించుకోవాల్సి ఉంటుందని జెప్పేసి కోర్టు ఆహ్, ఒక విధంగా చేతులెత్తేసిందనే జెప్పాలి. సో, ప్రభుత్వం తరపు వాదనలు విన్న కోర్టు ఆ విధంగా కన్విన్స్ అయింది మళ్ళీ. కానీ పెన్షనర్స్‌ని ఇంకా పోరాడుతూనే ఉన్నారనమాట. మరి చూడాలి ఫ్రెండ్స్ ఏమవుతుందనేది. ప్రస్తుతానికి రాజస్థాన్‌లో అయితే ఈ తీర్పు రావడం ఇది దేశవ్యాప్తంగా ఒక దిక్సూచి లాంటిదనమాట. మిగతా రాష్ట్రాలందరికీ కూడా. ఇంకా ఎవరైతే పూర్తి 15 సంవత్సరాలు చెల్లిస్తున్నారో వారందరికీ కూడా చూడాలి. మరి భవిష్యత్తులో పీఆర్‌సీలో ఏమన్నా మనకి తగ్గించినటువంటి కమ్యుటేషన్ అనేది వస్తుందా? లేదంటే ప్రభుత్వం జీవో ద్వారా విడుదల చేస్తుందా ఈలోపే అనేది చూడాలి. దీనిపై అప్డేట్ ఏమన్నా వచ్చినట్లయితే తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.